సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ ఛానల్. సో ముందుగా బాక్స్ ఆఫీస్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాలు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొద్దిగా వీడియోని లైక్ చేయకపోయినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం నాకు కూడా బూస్ట్ అయితే వచ్చింది. ఇంక ఓవరాల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో రిషబ్ శెట్టి సిబిఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 మూవీ విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఇక ఈ మూవీ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ పాయింట్, కలెక్షన్లు అయితే ఒకసారి అయితే చూసుకుందాం. సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేతలకి కర్ణాటకలో ఎప్పుడు లేని విధంగా 125 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే నిర్మించారు. సో అక్కడ 125 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ. ఈ మూవీ వచ్చేతలకి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ అయితే ఒకసారి అయితే మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్స్, నైజాంలో వచ్చేతలకి ఫ్రెండ్స్ ఈ మూవీకి 40 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగింది. అలాగే ఆంధ్రాలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 101 కోట్ల రూపాయల షేర్ను 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇంత మొత్తం బిజినెస్ అంటే ఒక డబ్బుడు మూవీకి చాలా ఎక్కువ. రీసెంట్ గా వార్ 2 మూవీ అయితే మనం చూసాం కదా ఫ్రెండ్స్, సేమ్ ఇంతే బిజినెస్ అయితే జరిగింది. అందులో ఎన్టీఆర్ పెద్ద హీరో ఉన్నప్పటికీ ఆ బిజినెస్ అయితే రికవరీ చేయలేకపోయింది. ఓవరాల్ గా ఈ మూవీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే బడ్జెట్ అయితే రికవరీ చేయలేకపోయింది అనేది, అంటే ఫుల్ రన్ లో కూడా రికవరీ అయితే చేయలేకపోతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇంకా ఇతర రాష్ట్రాల్లో బిజినెస్ అయితే ఒకసారి అయితే మనం చూసుకుందాం ఫ్రెండ్స్. వాళ్ళ స్ట్రైట్ లాంగ్వేజ్ కర్ణాటకలో వచ్చేదానికి 169 కోట్లు, తమిళనాడులో 13 కోట్లు, కేరళలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 96 కోట్లు, ఓవర్సీస్ లో 44.5 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుపుకుంది. టోటల్ గా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 440 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేదానికి బాక్స్ ఆఫీస్ దగ్గర 450 కోట్ల రూపాయల షేర్ ను 850 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. ఇంత రాబడితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అయితే నిలుస్తుంది. సో ఇక ఈ మూవీ అంటే బిజినెస్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో బిజినెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం. సో ఈ మూవీ అంటే ఈ రోజుకైతే 18వ రోజు, నిన్నటికైతే 17 రోజులు ఫ్రెండ్స్. ఓవరాల్ గా 17 రోజుల వరకు ఈ మూవీ ఇండియాలో ఫ్రెండ్స్ 506.25 కోట్ల రూపాయల నెట్ ను 589.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. అంటే 17 రోజుల వరకు ఫ్రెండ్స్. ఇక 17 రోజుల వరకు ఓవర్సీస్ లో వచ్చేతలకి ఈ మూవీ అంటే నార్త్ అమెరికాలోనే $4.5 మిలియన్ అయితే వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేతలకి 39.57 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. ఇక మిగతా దేశాల నుంచి 64 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. ఓవరాల్ గా ఓవర్సీస్ మార్కెట్ లో టోటల్ గా ఈ మూవీ ఫ్రెండ్స్ 104.5 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. సో ఓవర్సీస్ లో అయితే చాలా మంచి కలెక్షన్లు అయితే రాబట్టింది. సో ఓవరాల్ గా ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్లు అన్ని కలుపుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీ 17 రోజుల వరకు 694 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. అంటే ఓన్లీ 17 రోజుల వరకు ఫ్రెండ్స్. ఇక 18వ రోజు సండే, ఆదివారం అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మళ్ళీ ఒకసారి తన సత్తా ఏంటో చూపించిందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో 18వ రోజు సండే మామూలు కలెక్షన్ రాబట్టలేదు ఫ్రెండ్స్. సో ఒక్క సండేనే ఈ మూవీ ఫ్రెండ్స్, ఒక్క సండేనే. సో సండే దీపావళి కాదు ఫ్రెండ్స్, ఒక్క సండే అయినప్పటికీ సో ఓవరాల్ గా థియేట్రికల్ ఆక్యుపెన్సీ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, థియేటర్ ఆక్యుపెన్సీ ఓవరాల్ గా 35 నుంచి 40% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీ కన్నడలో వచ్చేతలకి 7 కోట్లు, తెలుగులో 2 కోట్లు, హిందీలో 7 కోట్లు, తమిళంలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ లో 1 కోటి రూపాయలు చొప్పున ఫ్రెండ్స్ ఒక్క సండేని 20 కోట్ల రూపాయల వసూలు అయితే రాబట్టింది ఫ్రెండ్స్. అంటే ఒక్క సండే మాత్రమే ఫ్రెండ్స్. సో ఒక్క సండే అంటే రిలీజ్ అయిన 18వ రోజు కూడా 20 కోట్లు అంటే మంచి కలెక్షన్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా అంటే తన బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే దగ్గర పడుతుంది. సో ఏరియాల వారీగా కలెక్షన్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ మూవీ కలెక్షన్స్ కర్ణాటకలో 160.15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 83.45 కోట్లు, హిందీలో 171.15 కోట్లు, తమిళనాడులో 51.75 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. సో మలయాళంలో కూడా 39.75 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. సో ఇక ఈ సండే కలెక్షన్స్ కలుపుకుంది ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 760 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి 840 కోట్లు. ఇంకా ఈ మూవీ 80 కోట్లను రాబడితే క్లీన్ హిట్ అయితే నిలుస్తుంది. సో ఈ రోజు దీపావళి అడ్వాంటేజ్ ను ఉపయోగించుకొని మరో 20 కోట్లను రాబడితే ఇంకా 60 కోట్ల రూపాయలను రాబట్టాలి. సో ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో అని మీరేమైతే అనుకుంటున్నారో అది కింద కామెంట్ లో అయితే తెలియజేయండి. సో మరిన్ని బాక్స్ ఆఫీస్ వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని కనుక లైక్ చేయకపోయినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం నాకు కూడా బూస్ట్ వచ్చింది. సో థ్యాంక్ యూ.